ఆ దైవజనుడు మన మధ్యన ఉండడం నిజంగా మనకు ఎంతో ఆశీర్వాదం. వారి యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. అందరూ చప్పట్లు కొట్టి వడ్డే నవీన్ గారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. అందరికీ ప్రైజ్లు అండి. సహజంగా ఏ సంఘంలోనూ సాక్ష్యం ఇంతవరకు చెప్పలేదు. మధ్యాహ్నం అన్నగారు సడన్గా సాయంత్రం సాక్ష్యం చెప్పాలంటే నాకు సాక్ష్యం చెప్పటం అంటే అదొక ఎమోషన్. నాకు ప్రభుతో ఉన్న ఆ సంబంధం కానీ, ప్రభు దగ్గరికి నేను రావటం కానీ, ప్రభు నన్ను పిలుచుకోవటం కానీ అదొక కైండ్ ఆఫ్ ఎమోషన్. ఆ ఎమోషన్కి లోనైనప్పుడల్లా ఒక స్ట్రెస్కి లోనవుతాను. ఆ స్ట్రెస్కి లోనైనప్పుడల్లా నాకు అంటే ఆ ఏడుపు ఆపుకోలేనమాట. అందుకని కొంచెం సాక్ష్యం చెప్పాలంటే భయము. ఒక్క ఇంటర్వ్యూలో సత్య బ్రదర్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మాత్రమే నేను నా సాక్ష్యం చెప్పింది. అందులోనూ 20-30% చెప్పుకుంటా కావచ్చు. సో ఇప్పుడు నా మొత్తం సాక్ష్యం చెప్పాలంటే నాకు ఒక్కరోజు సరిపోదు. అంటే అంత అద్భుతమైన కార్యములు, అంత ఆశీర్వాదములు నేను పొందుకొని ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక ఇంట్రో ఇస్తాను నా గురించి. నన్ను సహజంగా డిబేటర్గానో లేకపోతే సాక్షి పాలిటిక్స్ తరపున ఒక వక్తగానో అందరూ చూసింటారు. కానీ వాస్తవంగా నాకు యేసు ప్రభువుకున్న సన్నిహిత్యము, లేకపోతే ఆయన నన్ను పిలుచుకున్న విధానము, నేను ఆయనకు లోబడిన విధానము దాదాపు ఎవరికి తెలియదు. ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఈరోజు. ఇచ్చి ఎందుకు నా యాక్చువల్ పరిచయం విడిచిపెట్టి ఈ అపాలిటిక్స్ పరిచయను ఎన్నుకున్నానో కూడా వివరిస్తాను. ఎందుకంటే ఈ పరిచర్యకు సహజంగా ఎవరు రారు. అపాలిటిక్స్ అంటే ఎవరు కూడా కొందరికి తెలియదు. కొందరు వీళ్ళు ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుతూ ఉంటారన్న ఒక నారో మైండెడ్గా మమ్మల్ని చూస్తూ ఉంటారు. నేను ఒక అన్యజనుడనే, క్రీస్తును ఎరగక మునుపు. నేను పుట్టిన కుటుంబ నేపథ్యము నన్ను ఒక గర్విష్టిగాను, మనిషి అంటే లెక్కలేని వాడిగాను, నేనే గొప్ప అన్న ఒక అహంకారపూరితమైన భావంలో పెరిగేవాడిని. నాకున్న నా తండ్రి ద్వారా నాకు సంక్రమించిన ఇప్పుడు కాదు, అప్పుడు ఆస్తిపాస్తులు కానివ్వండి, లేకపోతే ఆ దర్పము కానివ్వండి, సహజంగా నేను ఈ హైట్ కానీ ఈ వెయిట్ కానీ సహజంగా ఎందుకు పెంచేవాడిని అంటే జనాలు నన్ను చూస్తే భయపడాలా, నేను దారిన వెళ్తుంటే జనాలు నన్ను చూస్తే భయపడాలా అని జనాలను భయపెట్టుతూ నేను బ్రతికేవాడిని. అలా ఉన్న క్రమంలో అలా ఉంటూ కూడా ఉదయకాలంలో 6ంటికి లేచి పూజా కార్యక్రమాలు నిష్టగా శ్రద్ధగా తలారా స్నానం చేసి దీపారాధన చేసి ఆ సమయంలో అన్ని చేసిన తర్వాతే మా ఇంట్లో నన్ను కన్నా నా తల్లి కానీ నా తోబుట్టువులు కానీ టీ తాగటము లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయటం చేసేవాళ్ళు. అంటే ఇంటి పెద్ద కొడుకుగా నేను లేచి దీపారాధన చేసిన తర్వాతనే వీళ్ళు అన్నీ చేయటం మొదలుపెట్టేవారు. ఆ విధంగా భక్తిలో కూడా అదే విధంగా పెరిగేవాడిని. అలా పెరుగుతున్న క్రమంలో కొన్ని ఆటుపోట్లు జీవితంలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయినట్టు నాన్నగారు తన సహోదరుల చేతిలో మోసపోవటము, తనకున్నదంతా కోల్పోవటము, 100 నుంచి 0కి మళ్ళీ పడిపోవటము. ఆ పడిపోయినా సరే నాలో ఉన్న పొగరు కానీ నాలో ఉన్న ఆ విధమైన జీవన విధానం కానీ ఎక్కడా తగ్గలేదు. దానికి కుల నేపథ్యం కూడా తోడు ఉంది. అటువంటి కులంలో పుట్టాను. ఆ కులగజ్జి ఎలా పోయిందంటే యేసుప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడగబడ్డాను కాబట్టి ఆ గజ్జి పోయింది నాలో. అది గ్యాంగ్రీన్ కంటే కూడా డేంజర్. ఆ కులం అన్న ఆ భావన గ్యాంగ్రీన్ కంటే కూడా డేంజర్. గ్యాంగ్రీన్ వస్తే ఏ విధంగా అయితే శరీరంలోని దాన్ని వేరుపరిస్తేనే ఇతర శరీర భాగాలు బాగుంటాయో ఆ విధంగా కులగజ్జి అంటుకున్నవాడు మనిషే కాదు. ఎందుకంటే తోటి మనిషిని మనిషిగా కూడా చూడలేడు వాడు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలా ఎప్పుడైతే ఓడలు బళ్ళైపోయినాయో నాన్నగారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవటము, నన్ను నా చదువులో ఆపించి ఇక చదివించలేను నేను నిన్ను, నువ్వు కష్టపడితేనే మనం అందరం కలిసి మన కుటుంబాన్ని అంటే ఆ కుటుంబ భారాన్ని మోయగలము అని కుటుంబ భారంలో పాలు పంచుకోవడానికి నన్ను పిలిపించారన్నమాట. పిలిపించి నన్ను ఒక చోట ఆయన చేసిన అప్పులన్నీ తీర్చి తిరిగి రావడానికి నన్ను అక్కడ విడిచిపెట్టి ఆయన మేము కరీంనగర్లో ఉండేవాళ్ళం. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చారు.
ఆయన అక్కడ ఇంకా ఆ కోల్పోయిన జీవితాన్ని, ఆ లైఫ్ స్టైల్ ఇంకా లేనప్పుడు ఆ ఫ్రెండ్ సర్కిల్ అవన్నీ అందులో ఇమడలేక హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకొని నన్ను అక్కడ అప్పచెప్పొచ్చారనమాట. నా పని ఏంటంటే నెల నెల డబ్బులు సంపాదించటము, అక్కడ అప్పులు తీర్చటము. నేను ఒక ATM మిషన్ అయిపోయా మా ఇంటికి. అలా 5 సంవత్సరాలు నేను ఇంటి ముఖం చూడలేదు. నా 21 సంవత్సరం నుంచి 26 సంవత్సరం వరకు నేను ఇంటికి వెళ్ళింది లేదు. ఆ క్రమంలో ఏంటంటే బాగా తాగుడికి అలవాటు పడ్డాను. ఎందుకంటే ఈ విధంగా బతికే వాళ్ళము, ఈ విధంగా అయిపోయింది, ఈ విధంగా అవ్వాల్సి వచ్చింది, మా నాన్నగారి వాళ్ళ సోదరుల మీద కోపం పెంచుకోవటము. ఈ క్రమంలో ఏంటంటే తాగుడికి పచ్చి బానిసనైపోయాను. రోజు ఒక 90యో 120యో ఆ పైనే తీసుకుంటే కానీ నేను ప్రశాంతంగా నిద్రపోలేను. 7 అవగానే నా దినచర్య ఏంటంటే ఉద్యోగం చేయటం కూడా ఈ అలవాట్లన్నీ మేనేజ్ చేయటం కోసము, ప్లస్ అప్పులు కట్టడం కోసము అలా చేస్తూ కంప్లీట్ ఎంత భయంకరంగా తయారయ్యానంటే అసలు ఎవరిని లెక్క చేయకపోవటము, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడము, డబ్బుల కోసం నేను చేయని పని అంటూ లేదు. ఒక హత్య తప్పితే, నేను డబ్బులు సంపాదించడానికి ఒక హత్య తప్పితే చేయని పని అంటూ లేదు. నా దినచర్య ఇది. పొద్దున్నే లేవగానే ప్రణాళిక, అందరూ ఏమనుకుంటారు, ఇవాళ ఎక్కడికి వెళ్దామో, ఏం చేద్దామో, ఎట్లా ఇవాళ. కానీ నేను ఎట్లా ఆలోచిస్తానంటే పొద్దున్న లేవగానే అప్పుడు ఈరోజు ఎవరిని కొడితే డబ్బులు రాలుతాయి, ఈరోజు ఎట్లా డబ్బులు సంపాదించాలి, సాయంత్రం కల్లా ఎట్లా క్వార్టర్కో, హాఫ్కో, ఫుల్కో సంపాదించుకోవాలి, ఈ విధమైన ఆలోచనతో గడిపేవాడిని. అలా తాగుడికి బానిసనయ్యాను. కానీ అన్యుడిగా ఆ పాటించే ఆ భక్తిలోనూ, ఆ పూజించే విధానంలోనూ ఎక్కడ కూడా తగ్గలేదు. ఉదయం లేవగానే 5ంటికి దీపారాధన, రాత్రి 5 తర్వాత ఈ మందు ఇవన్నీ కామన్ అయిపోయింది లైఫ్ స్టైల్. అట్లా దాదాపు ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూ అవుతూ వస్తుంది. నేను ఆ కాలంలో నేను ప్రతి సంవత్సరము అయ్యప్ప మాల వేసుకునేవాడిని. ఆ సంవత్సరం కూడా ఏదైతే కన్వర్షన్, దేవుణ్ణి తెలుసుకోబోతానో, ఫిబ్రవరి మార్చ్ దేవుణ్ణి తెలుసుకోబోతానన్న టైంలో జనవరిలో కూడా మాల వేసుకున్నాను. అప్పటి గురుస్వామిని నేను ఆ మాల వేసుకున్న రోజులు కానీ, లేకపోతే ఆ పూజ అందులో ఉన్నప్పుడు కానీ చాలా నిష్టగా ఉండేవాడిని. అసలు మందు జోలిగా అసలు ఆలోచనలు వచ్చేది కాదు. ఎప్పుడైతే తిరిగి వచ్చి మళ్ళీ అది తీసి పక్కన పెట్టి స్టార్ట్ చేస్తామో ఇంకా అసలు హద్దు ఉండేది కాదు. అట్లా నడుస్తున్న క్రమంలో జనవరిలో వెళ్ళొచ్చాను. ఫిబ్రవరి మార్చ్లో లైన్గా ఒక 2-3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్, డ్రై డేస్, ఈ బార్ షాపులన్నీ కూడా మూత వేయబడ్డాయి. అంటే 3 days ఎక్కడ కూడా బార్ షాప్లో ఓపెన్లో ఉండే కదా. Day 1 బ్లాక్లో తీసుకున్నాను, Day 2 బ్లాక్లో తీసుకున్నాను, Day 3 ఎక్కడ దొరకలేదు. దొరకక రాత్రి 11-12 అవుతుంది, నిద్ర పట్టదు. మాకు ఇక్కడ ధూళిపేటలో ఏంటంటే గుడుంబ కూడా దొరుకుతుంది. సో ఆ గుడుంబ కోసం అని చెప్పేసి రాత్రి 11ంటికి ఆటోలో వెళ్ళి 12-1 గంట వరకు తిరిగి, అది కూడా దొరకలేదు. ఆటో వాడు బతిమలాడితే వాడి మీద జాలిపడి ఇడిచిపెట్టేసా, భయ్యా చూడదు, ఇంట్లో మీ మరదలు ఎదురు అంటే అన్న ఇట్లా ఈ రిలేషన్లో ఉండేవాడిని. మరదలు ఎదురు చూస్తూ ఉంటుంది, దయచేసి నన్ను ఇడిచిపెట్టి అంటే ఎందుకు ఆ రోజు వాడి మీద జాలిపడి ఇడిచిపెట్టేసి ఇంటికి వచ్చాను. ఇంటికంటే రూమ్కి, ఇంట్లో కూడా ఉండేవాడిని కాదు. ఒక 5 కిలోమీటర్ల అవతల ఇల్లు ఉండేది, ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నా ఈ అలవాట్లు ఇవి కూడా మా మమ్మీకి తెలియదు, నాన్నగారికి తెలుసు. ఏమనేవాడు కాదు, ఎందుకంటే ఆయన ఒక ATM మిషన్గా ట్రీట్ చేసేవాడు కాబట్టి ఏమనేవాడు కాదు. ఆయన బలహీనత అప్పుడు అది. అట్లా ఇంటికి రూమ్కి వచ్చాక రూమ్లో ఒక బైబుల్ ఉంది మూలన. నాకు నిద్రపోవాలా, ఎట్లా నేను నిద్రపోవాలా, మళ్ళీ ఉదయం లేస్తే పనికి వెళ్ళాలా, నిద్రపోవాలా రాత్రిపూట అన్న ఆలోచనతోని వీళ్ళు నాకు క్రైస్తవులు అంటే బహుద్వేషిని. అప్పుడు ఇంటి పక్కన ఎవరన్నా కాటేజ్ ప్రేయర్స్ పెట్టుకున్నా కానీ, ఎవరైనా చర్చ్ యాక్టివిటీస్ చేస్తున్నా కానీ నేను క్రాకర్స్ కాల్చి డిస్టర్బ్ చేసే అటువంటి పని కూడా చేసిన వాడిని. క్రైస్తవులను ఎప్పుడు కూడా నా పక్కన కూర్చొని వచ్చేవాడిని కాదు. అసలు వారి నీడ కూడా నన్ను తాకనిచ్చేవాడిని కాదు. ఇంత మూర్ఖంగా ఉన్నా అదొక అడిక్షన్ లాంటివి ఉండేది. వాళ్ళని దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు. క్రైస్తవులు అంటే నా దృష్టిలో ఇద్దరు, మాలనో లేకపోతే మాదిగో, అంతే. అంత కులగజ్జి ఉండేది.
ఆ రోజు వీళ్ళు బాగా కథలు పడతారు, ఈ బుక్ పట్టుకుని ఏముంది ఇందులో అని తీసి బైబుల్ తీసుకున్నాను. బైబుల్ తీసుకొని సహజంగా బుక్ని తీసుకున్నప్పుడు ఆ ఫోర్వర్డ్, ఇండెక్స్, కంటెంట్ ఏంటి అట్లా చదువుతూ ఉంటాం కదా. అలానే నార్మల్గా బైబుల్ని పేజ్ టు పేజ్ తిప్పుతూ ఆదికాండం మొదలైంది. ఆదికాండం మొదలైన తర్వాత ఆ క్రియేషన్ అంతా వెళ్తూ అబ్రహాము స్టోరీ అట్లా చదువుతూ తెలియకుండానే నిద్రపోయా. చదువుతూ నిద్రపోయి ఉదయం లేవగానే సహజంగా నా దినచర్య ఏంటంటే ఉదయం లేవగానే తలారా స్నానం చేయాలా, దీపారాధన చేయాలా. కానీ ఆ రోజు ఉదయం లేవగానే రాత్రి ఎక్కడ ఆపైనా అక్కడి నుంచి మొదలుపెట్టాను అనమాట. ఉదయం లేవగానే ఫస్ట్ ఒక సిగరెట్ వెలిగించుకోవాలా, కాలకృత్యాలు తీసుకోవాలా, స్నానం చేయాలా, తర్వాత దీపారాధన చేసుకోవాలా, ఆఫీస్కి రెడీ అవ్వాలి. కానీ ఆ రోజు లేవగానే ఎక్కడ రాత్రి ఆపానో అక్కడ మొదలుపెట్టి చదువుతూ మళ్ళీ ఆఫీస్ టైం అయ్యే వరకు వెంటనే ఆపేసి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రోజు దినచర్య ఏంటంటే తిరిగి వచ్చేటప్పుడే రాత్రి కావాల్సిన సరంజామా అంతా పట్టుకుని వచ్చుకునేవాడిని రూమ్కి వచ్చి జిమ్ అంతా చేసిన తర్వాత ఫుడ్, మందు, సిగరెట్లు పెట్టుకొని కూర్చొని ఒంటరిగా, బయట అందరితో తింటారు కాదు, ఒక చేతిలో సిగరెట్ ఉండేది, ఒక పక్క తాగుతుండే, ఒక పక్క తింటుండేవాడిని. ఇటువంటి ప్యాటర్న్ మూర్ఖులని చూస్తారు మీరు. చేతిలో సిగరెట్ ఉండేది, ఈ చేతిలో సిగరెట్ ఉండేది, ఈ చేతితో అన్నం తింటుండేవాడిని, మళ్ళీ ఈ చేతితో మందు కూడా తాగుతున్నాను, నీళ్ళు తాగేవాడిని కాదు. అంతటి ఆ జీవితం అంత ఘోరంగా ఉండేది నా పరిస్థితి. ఇంటికి వచ్చే దారిలో ఆ షాపులన్నీ దాటుకుని వచ్చేసి రాగానే బైబిల్ ఓపెన్ చేయటం. ఆ విధంగా చదవటము, పడుకోవటము, లేవటము, చదవటము, ఆఫీస్కి వెళ్ళటము, మళ్ళీ రావటము, మళ్ళీ చదవటము, ఈ విధంగా 10 రోజులు 15 రోజులు గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఇంటికి వస్తుంటే భయ్యా పైసా నీ క్యా కుछ भी नहीं लेके जा रहे అన్న, డబ్బులు లేవా, తీసుకెళ్ళట్లేదు సామాన్ ఏమి. నేను అప్పుడు అట్లా ఏం లేదురా, ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పేసి అట్లా మళ్ళీ ముందుకు వచ్చినాక పాన్ షాప్ వాడు కిందే ఉంటాడు, పైకి రూమ్ ఉంటే కింద ఆడాడు. అన్న పైసా నీతో లేకేజో శాలరీ అయి చెప్దావు, నేను రాసి పెట్టుకుంటాను, డబ్బులు లేకపోతే తీసుకెళ్ళు, ఖాతా రాసి పెట్టుకుంటాను, శాలరీ వచ్చినాక ఇవ్వంటే అట్లేం లేదు, తాగబుద్ధి అవట్లేదు అని ఆ బార్ షాప్లోను సిగరెట్ మా పాన్ డబ్బాలో చెప్పి పైకి రూమ్లోకి వెళ్ళాక ఒక ఆలోచన వచ్చింది. అరే ఎన్ని నాళ్ళు శ్రద్ధగా పూజ చేసేవాడిని, అన్నీ చేసేవాడిని, కానీ రాత్రవగానే ఇవన్నీ చేసేవాడిని, కానీ ఇవి కూడా నన్ను కంట్రోల్ చేసేటివి కాదు. కానీ ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో, ఎప్పుడైతే బైబిల్ చదువుతూ వెళ్తున్నానో, అది ఒక రకంగా నన్ను కంట్రోల్ చేస్తూ వస్తుంది. అది ఏ విధంగా చెప్పాలో తెలియట్లేదు. మళ్ళీ కంట్రోల్ అంటే ఎక్కడికెక్కడ ఈ మధ్య ఒక మాట చెప్తే దానికి 10 అర్థాలు తీస్తుంది జనాలు. కానీ నాతో జరిగింది కాబట్టి, పర్సనల్గా వ్యక్తిగత అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను. నన్ను ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, టైంకి ఏదో పిలుచుకుంటున్నట్టు, దగ్గరికి కూర్చొని చదువుమన్నట్టు, చదువుతున్నట్ట ఇక పడుకో, మళ్ళీ లేచాక చదువు. ఏ రోజు కూడా మందు కోసం కానీ సిగరెట్ కోసం కానీ నా ఆలోచన వెళ్ళింది లేదు. 10-15 రోజులు ఆ విధంగా గడిపేసరికి నేను కూడా నార్మల్గా ఉంటున్నా కదా, సిగరెట్ అవసరం లేదు, మందు అవసరం లేదు, నార్మల్గా పడుకుంటున్నాను, నార్మల్గా లైఫ్ స్టైల్ ఉంది, ఆవేశం లేదు, ఆలోచన విధానం మారుతుంది. ఒకరిని తిట్టాలని, ఒకరిని కొట్టాలని, లేకపోతే అన్యాయంగా డబ్బు సంపాదించాలని ఆలోచన రావటం లేదు. అని ఇందులో ఏదో ఉంది, ఈ గ్రంథంలో ఏదో ఉంది, ఏదో నన్ను ఆకర్షిస్తుంది, ఎవరో నాతో మాట్లాడుతున్నారు అన్న ఆలోచన బలంగా నాటుకుంది. ఎందుకంటే అప్పటి వరకు నా జీవితాన్ని నేను నెమరు వేసుకుని ఆ 10 రోజుల జీవితాన్ని నేను కంపేర్ చేసుకొని చూసుకుంటే ఈ 10 రోజులు నాకు చాలా అద్భుతంగా, చాలా ఆనందకరంగా, అంటే ఒక మనిషిలాగా జీవించాను ఈ 10 రోజులు. అప్పుడు ఇందులో ఏదో ఉంది అని ఇంకా అక్కడి నుంచి దీన్ని విడిచిపెట్టకుండా చదవాలా అన్న ఆలోచన స్థిరంగా మైండ్లో పడి, ఇప్పుడు అందరికీ ఆలోచన రావచ్చు, వీడి రూమ్లో బైబిల్ ఏం చేస్తుందన్న ఆలోచన మీ అందరికీ కలిగి ఉండొచ్చు కదా. కలిగిందా లేదా అనుమానం, వీడి రూమ్లో బైబిల్ ఎందుకుందని. మా స్నేహితుడు ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆ అమ్మాయి మా రూమ్కి వచ్చి ఆ బైబిల్ని మా ముఖాల మీద కొట్టి, మిమ్మల్ని మనిషిగా ఏనాడన్నా మారుస్తే ఈ గ్రంథం మాత్రమే మారవాలా, మీరు మాత్రం మనుషుల లెక్కలోకి రారని ఒక సర్టిఫికెట్ ఇచ్చి, ఇండియన్ కూడా కాదు ఆమె, ఫిలిపినో అమ్మాయి, ఆ ఫస్ట్ బైబుల్ ఇప్పటికీ నేను అది బైండింగ్ చేయించుకొని కొన్ని సంవత్సరాలు నా దగ్గర పెట్టుకున్నాను. ఆ బైబుల్ అది శిథిలావస్థలో ఉంటే ఆ 15వ రోజు 16వ రోజు ఇవన్నీ ఆలోచన కలిగి, అవును కదా ఈ అమ్మాయి నా మీద కొట్టలేదు, వాడి మీద కొట్టింది, కానీ నాకు పనికి వచ్చింది అది. ఈ రోజుకి వాడు అదే నాంపల్లి గార్డెన్లో ఆ విధంగానే ఉన్నాడు.
ఈ రోజుకి వాడు నా స్నేహితుడు, గర్వంగా చెప్పుకుంటాడు వాడు నా స్నేహితుడు అని. అడు ఏ పరిస్థితులు ఉన్నా కానీ వాడు గుర్తుకొచ్చినప్పుడు వెళ్తాను, వాడితో కూర్చుంటాను. అదే నాంపల్లి గార్డెన్స్లో అదే రోడ్డు మీద వాడితో గడుపుతాను, మళ్ళీ ఇంటికి వస్తాను. ఎందుకంటే వాడి యొక్క సహవాసంలో నాకు దొరికిన అద్భుతమైన ఒక గ్రంథం ఇది. ఇది నాలో తెలియని ఒక ఆలోచన విధానాన్ని, తెలియని ఒక సమాధానకరమైన జీవితాన్ని నాకు ఇచ్చింది ఇది. అప్పటి వరకు నాన్నగారు వాళ్ళ చేతుల్లో మోసపోయారు, వీళ్ళ చేతుల్లో మోసపోయారు, నాకు ఇంత డబ్బు ఉండేది, నేను ఇట్లా అయిపోయాను, ఓడబళ్ళైపోయి అలా కోపంతో అది తాగుతూ అందరి మీద ద్వేషం పెంచుకుంటూ జీవించిన వాడిని. ఇది వచ్చిన దగ్గర నుంచి చాలా మార్పు వచ్చింది. సర్లే అని చదువుతూ ఒక 6 నెలల వరకు నూతన నిబంధన వచ్చింది. 6 నెలలు పట్టింది నూతన నిబంధన రావడానికి. ఏ మార్పు లేదు. వెళ్ళటము, న్యాయంగా పనిచేయటము, న్యాయంగా డబ్బు సంపాదించటము, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవటము, రావటము, బైబుల్ చదవటం, ఇదే దినచర్య. ఫ్రెండ్స్ లేరు, అందరూ దూరం అయిపోయారు. 6 నెలల తర్వాత సంఘ సహవాసము, సంఘము, ఫెలోషిప్, సంఘానికి వెళ్ళాలా, ఇది 6 నెలల తర్వాత తెలిసి అప్పుడు సంఘ సహవాసం కోసము మా మేనేజర్ని అడిగాను, అన్న మీ చర్చికి రావచ్చా అని. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంట్రా నువ్వు చర్చ ఏంటి? ఆయన భయపడి, నేను నన్ను చెప్తాలే ఎప్పుడు రావాలో, నేను తీసుకెళ్తాలే, ఎందుకంటే నాది ఓపెన్ బుక్. బెదిరించి బతకటము, అన్యాయంగా దోచుకోవటము, రాత్రి అవగానే తాగటం, పడుకోవటం. నేను 6 నెలలుగా బైబుల్ చదువుతున్నాను చెప్పి కానీ నా జీవితంలో ఏదైనా మార్పులు ఉన్నాయని కానీ ఎవరికి తెలియదు. అతను బతిమలాడగా ఒక చర్చ్కి తీసుకెళ్ళాడు. ఏజిస్ చర్చ్ అని టివోలి గార్డెన్స్లో ఉండేది. ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు ఓన్ చర్చ్ కట్టుకొని వెళ్ళిపోయారు. అలా సంఘ సహవాసంలోకి వచ్చాక ఇంకా వాక్యంలో ఇంకా నాకు అంటే ఇంకా నేర్చుకోవాలా, ఇంకా ఏమో ఉంది అన్నీ. నేను మాస్టర్స్ ఇన్ థియాలజీ కోర్స్ ఒకటి జాయిన్ అయ్యాను. అప్పుడే 1 ఇయర్ నేను ఎప్పుడైతే బైబుల్ చదవటం మొదలుపెట్టాను, 1 ఇయర్కి వచ్చేసరికి ఇంకా లోక సంబంధమైనవి కూడా ఉండేవి కాదు. అప్పుడు ఏ విధంగా అయితే శ్రద్ధగా అవన్నీ చేసేవాడినో అవన్నీ పక్కన పెట్టేసి బైబుల్ చదువుకోవాలా, లేఖన జ్ఞానం పొందుకోవాలా, లేఖనాలు ఏమో చెప్తున్నాయి నాతో, అవి అర్థం చేసుకోవాలా, లేఖనాల్లో ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఆ ఎవరో తెలుసుకోవాలా అన్న క్రమంలో ఇంకా లోతుగా అధ్యయనం చేయటము, ఇవన్నీ చేస్తూ ఒక సాటిస్ఫాక్టరీ క్రైస్తవ జీవితం గడుపుతూ, తర్వాత నాన్నగారు ఒకరోజు రూముకు రావటము, అంతకుముందు రూమ్కి వచ్చి చూసినప్పుడు పరిస్థితి, ఇప్పుడు వచ్చి చూసినప్పుడు పరిస్థితి ఆయనకు అర్థం కాలేదు. ఏంట్రా ఇది నీ రూమేనా అని, నాదే అని, సర్లే అని చెప్పి, అంటే ఇంకా తెలియదు వాళ్ళకి నేను ఈ విధంగా ఇట్లా ఉన్నా అని చెప్పేసి. అట్లా నా ఓన్గా నేను ఈ జీవితంలోకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక రోగిగానో లేకపోతే ఒక బిజినెస్లో నష్టపోయో, లేకపోతే మనశ్శాంతి లేకనో, లేకపోతే ఒక స్నేహితుడి ద్వారానో, లేకపోతే ఒక కరపత్రం ద్వారానో, లేకపోతే ఎక్కడన్నా మన సభలు జరుగుతుంటే అక్కడ ఏదో వాక్యం ద్వారానో పట్టబడిన వాడిని కాదు. నేను నా లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నా లైఫ్ని పీక్స్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నాకు మందు దొరక్క నేను లేఖనాలు చేతబొట్టుకున్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. సహజంగా దేవుడిని ఎట్లా తెలుసుకుంటారంటే, ఏదో అవసరతలో ఉండో, లేదా ఇబ్బందుల్లో ఉండో, లేకపోతే స్వస్థతలు జరిగినప్పుడో, లేదా నా వ్యాపారంలో నష్టాలు కలిగినప్పుడు, లేదా ఉద్యోగం కోసం ఇట్లా శోధనలు కలిగినప్పుడు, ఇక ఇప్పుడు ఎట్లా అంటే క్రైస్తవ్యంలో సహజంగా ఎట్లా వస్తారంటే, అన్నీ ట్రై చేసినాక లాస్ట్కు క్రైస్తవ్యానికి వస్తారు. ఇక అందరు ట్రై చేసినాం, ఈ దేవుని కూడా ట్రై చేద్దామని వస్తారు సహజంగా. ఇది కామన్ జనరల్. నేను ఒక మురికి కూపంలో పడి ఉన్న నన్ను ఆయన వచ్చి, ఆయనకు ఇష్టమైనాను, ఆయన వచ్చి ఆయనకు నా పైన ఉన్న ప్రేమను బట్టి ఆయన నన్ను హక్కున చేర్చుకున్నాడు. కాబట్టి నేను నమ్మకంగా ఆయన కోసం నిలబడాలని చెప్పి తీర్మానించుకున్నాను. ఇది నేను అన్యుడిగా ఉండి క్రైస్తవుడిగా మారిన చిన్నిపాటి, ఇంకా చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా ఉన్నాయి అందులో. ఏ శోధ వచ్చినా సరే నేనున్నాను.
ఒక్కొక్కసారి అడిగేవాడిని, అరే అన్నీ నాకెందుకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సరిదిద్దాల్సిన బాధ్యత నాది. అంటే నేను అప్పుడు ఓహో ఏమన్నా తప్పు చేశానా, ఏమన్నా ఆయనకు వ్యతిరేకంగా ఏమన్నా నడుచుకున్నానా, ఇట్లా ఆలోచించుకొని సరిదిద్దుకుంటూ ఈ విధంగా అనుదినము రక్షింపబడ్డాను అయిపోయిందని కాదు, అనుదినం కూడా పడుతూ లేస్తూ ఈరోజు మీ ముందు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటానికి కూడా దేవుడు సహకరించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్నిపాటి సాక్ష్యాన్ని ఇంతతో ముగిస్తున్నాను.